ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు ప్రొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, కృపగల తండ్రి, నీ కృపా బాహుల్యమును బట్టి ఈ దినం ప్రభువా నీ సన్నిధానంలో నిలబడి నీ ప్రియ సంఘముతో కలిసి పరిశుద్ధ గ్రంథములోని అమూల్యమును నా తండ్రి జీవము గల శక్తి గల వాక్యమును మేము చదువుటకు నీ కృప చూపినందుకు నీకు వందనాలు తండ్రి. చదవబడిన లేఖనము నీది. గొప్ప పరిశుద్ధాత్ముడిగా మీరు మా మధ్య ఉండి మాలో ఉండి నడిపిస్తూ ఉన్నారు. రాబో సంగతులను మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ లేఖనమును మీరు తీసుకొని గొప్ప పరిశుద్ధాత్ముడిగా ఆయా మాతో మాట్లాడి వినుటకును గ్రహించుటకును మా యొక్క చెవులను మా యొక్క హృదయాన్ని సున్నతి చేసి దాని ప్రకారం నడుచుకొని జీవించులాగున ప్రభువా మాకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీ యొక్క వాక్యమును శ్రద్ధగా ఆలకించి అందులోని యొక్క ప్రత్యక్షతను, అందులోని యొక్క శక్తిని, అందులోని జీవమును పట్టుకొని దాని ప్రకారము మా జీవితంలో నడుచుకొని నీకు ఇష్టమైన వారిగా ఉండులాగున కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఎందరైతే ప్రభువా అయా ఈ వర్తమానమును వింటా ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితములలోనైనా గొప్ప మార్పుని మీరు కలగజేసి మీరే మహిమ పొంది నీ రాజ్యమునకు వారసులుగా, నీ రాజ్య పౌరులుగా మమ్మల్ని అందరినీ ప్రభువా నాయన మీరు తీర్చిదిద్దిన తండ్రి, మమ్మల్ని నీ కృపలో భద్రపరచమని ఈ లేఖనములోని చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందామండి. కూర్చోండి బ్రదర్స్, అందరు కూర్చోండి. మంచిది, చాలా సంతోషం. ఇటు రీతిగా సంఘమును కలుసుకొని మరి ఒక దినము సంఘములో ఈ విధంగా బోధించే శక్తిని, బలమును, ఆయుష్ను, ఆరోగ్యమును ప్రభు ఇచ్చినందుకు నిండుగా ప్రభు నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరము కూడా ప్రభు యొక్క వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్నామా? హల్లెలూయా, ఆమెన్. సిద్ధంగా ఉన్నామా? వెరీ గుడ్. చూడండి, మనం ఏమని చదువుకొని ఉన్నాము? దేవునికి ఇష్టమైనది ఏమిటి అంట? దేవునికి ఇష్టమైనది ఏమిటంట? చూడండి ఏమని పిలుస్తూ ఉన్నాడో. ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. ఏంటంట మనం చేయాల్సింది? నువ్వేదైనా చెయ్యి, ప్రభు చెప్పిన ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. ప్రభు చెప్పిన మాటను వినుట, ఇక్కడ చూడాలి పిల్లలు, ఎవరంటే చూడొద్దు, చూడండి, ప్రభు చెప్పిన మాట వినుట శ్రేష్టము. ఏమేమి శ్రేష్టము మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము, మాట వినుటయు శ్రేష్టము. ఈ రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము, మాట వినుటయు శ్రేష్టము. ఈ మాటను బట్టి ఈ దినము
ఎవరు మాట వింటా ఉన్నారు, ఎవరు ఆజ్ఞను గైకొంటా ఉన్నారు. అసలు ఆజ్ఞ అంటే ఎలా ఉంటుంది, మాట అంటే ఎలా ఉంటుంది? ఒక ఆజ్ఞ ప్రభువిస్తే అందులో ఏమన్నా అటు ఇటు అనే ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఏమి ఉండవా? ఏది చెప్తే దాని ప్రకారమే చేయాలనా అన్న విషయాలు సౌలు అనే ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు, ఎలాంటి పరిమాణాలు తీసుకొని వచ్చినాయో మనం ఈ దినము చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనము ఇంచుమించుగా 6వ ఆదివారముగా ఈ పాఠం మనకున్నది. 5 ఆదివారాలు సౌలు గురించే మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ఇశ్రాయేల్ యొక్క మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు జీవితంలో ఏమి జరుగుతూ ఉన్నదో అన్నది 15వ అధ్యాయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఏ అధ్యాయాన్ని? మొదటి సమూయేలు 15వ అధ్యాయము 1 నుండి 35 వరకు ఏమేమి సంఘటనలు జరిగినాయో మనం తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ ఎటువంటి గొప్ప పాఠం ఉందో మనకు తెలుస్తుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇశ్రాయేల్ అందరి మీద సౌలు రాజుగా నియమించబడ్డాడు. అంతకుముందు అనేక యుద్ధములు చేశాడు, అన్నిట్లలో దేవుని కృపను బట్టి గెలుపొందాడు. అతను సమూయేలు రాక మునుపే కొన్ని బలులను, అర్పణలను ఆయన బలిపీఠం మీద అర్పించటం వలన ఏమయ్యాడు? దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి సౌలు పాత్రుడయ్యాడు. తద్వారా తన యొక్క రాజ్యము రాజుగా ఉండకుండా దేవుడు ఏం చేశాడు? ఆయన్ను తీసివేసి, చూడండి, ప్రభుకు ఇష్టమైన వ్యక్తిని నియమించాడు అని సమూయేలు ద్వారా ఇంతకు ముందే చెప్పినట్టుగా మనము చూసి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కాబట్టి ఆ విధంగా కాలము గడుస్తూ ఉన్నప్పుడు ఒకరోజు సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి ఏమని చెప్తా ఉన్నాడంటే, సౌలా, యెహోవా మాట వినుము. ఏమని చెప్తా ఉన్నాడు? సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి, ఆ రాజు దగ్గరికి వచ్చి ఏమని చెప్తా ఉన్నాడు? సౌలా, యెహోవా మాట వినుము. ఏంటిది ఆ మాట? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక, జాగ్రత్తగా వినాలి ఇక్కడ, కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దాబవులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. యెహోవా మాట ఇది. ఏంటంట? యెహోవా మాట ఏమని చెప్పాడు? అమాలేకీయులు అనే ఒక ప్రజలు ఉన్నారు, ఒక వంశం నుండి వచ్చిన ప్రజలు ఉన్నారు. వారు ఏం చేశారో తెలుసా? ఐగుప్తులో నుండి నా ప్రజలు కనాను దేశమునకు వస్తూ మార్గ మధ్యలో వాళ్ళు నడుస్తుంటే ఈ అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలకు విరోధులై ఇశ్రాయేలు ప్రజలను పోనీయకుండా మార్గ మధ్యలో అడ్డగించి వారి మీదికి యుద్ధానికి వచ్చి వారిని పాడు చేశారు. కాబట్టి ఇప్పుడు సౌలుగా నువ్వు రాజుగా ఉన్నావు, కాబట్టి అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వారిని అందరినీ నాశనము చేయుము. ఎందుకంటే వారు నీ ప్రజలకు ఇంతకు మునుపు నష్టము కలిగించారు. ఇంతకు మునుపు వారు ఏం చేశారు? యుద్ధానికి వచ్చారు. కాబట్టి అమాలేకీయులను అందరినీ హతము చేయమని ప్రభు సెలవిచ్చాడు. హల్లెలూయా. సెలవిస్తూ ఏమని చెప్తా ఉన్నాడు? పురుషులందరినీ
స్త్రీలందరినీ, బాలులను, పసి పిల్లలను సహా, అంతేకాదు ఎద్దులను, గొర్రెలను, ఒంటెలను, తర్వాత గాడిదలను, ఏ వాటి పశువులన్నిటిని కూడా హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడు చెప్పింది అది. దేవుడు చెప్పింది అదే అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అసలు ఈ అమాలేకీయులు ఎవరు? మనం చెప్పుకుంటా ఉన్న అమాలేకీయులు అంటే ఎవరు? ఇప్పుడు చూడండి, ఆదికాండం 36వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. ఆదికాండము 36వ అధ్యాయము 11, 12 వచనాలు. ఈ అమాలేకీయులు అంటే అసలు ఎవరు? ఏ సంతానం నుంచి, ఎవరి సంతానం నుంచి వచ్చారో మనకు తెలుస్తుంది. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, షెపోక్, గాతాము, కనజు, తిమ్నా. ఏషావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆగండి. తిమ్నా అనే ఒక అమ్మాయి ఏషావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. ఈ ఏషావు ఎవరు? చూడండి, ఏషావు యాకోబు కాదు, ఇస్సాకు కుమారుడు. ఇస్సాకుకు ఎంతమంది కుమారులు? ఎవరెవరు? యాకోబు, ఏషావు. ఏషావు చిన్న కుమారుడు యాకోబు. అంటే ఈ ఏషావు ఎవరు కుమారుడు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాం. అంటే అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వ్యక్తే. కానీ ఇక్కడికి వచ్చాక ఏషావును దేవుడు ఏం చేశాడు? ద్వేషించాడు. ఆయన క్రియలు మంచి కాదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? తర్వాత ఆయన ముందు చూపుతోటి ఆయన ఏం చేశాడు? ద్వేషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏషావుకు పెద్ద కుమారుడు ఎలీఫజు. అతనికి తిమ్నా అనే ఒక రెండవ భార్య ఉన్నది. ఆ రెండవ భార్యకు పుట్టినవాడు అమాలేకు. 12 చదవయా. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏషావు భరణ ఆదా కుమారులు. చూడండి, ఎవరి వంశం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు? అమాలేకీయులు అంటే ఏషావు సంతానం నుండి వచ్చిన వారు. ఏషావు సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? ద్వేషించాడు, తిరస్కరించాడు. చూడండి, ఎందుకంటే కారణం ఉంటుంది, ముందు పోతే మనం తెలుసుకుందాం. కాబట్టి అమాలేకీయులు అంటే ఎవరు? ఏషావు యొక్క సంతానము. హల్లెలూయా. అమాలేకీయులు ఏషావు వంశావళి వారు. ఏషావు పెద్ద కుమారుడు ఎలీఫజు కుమారుడు అమాలేకు. కాబట్టి ఈ అమాలేకీయులను ఐగుప్తు నుండి వస్తుంటే ఇశ్రాయేల్ జనాంగము మధ్యలో అడ్డగించి వారిని చంపటానికి బాలాకుతోటి, బిలాముతోటి కలిసి వీరందరూ కూడా నష్టం కలగజేయాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు సమయము దొరికింది, రాజుగా నువ్వు ఉన్నావు కాబట్టి అమాలేకీయులు ఆ ప్రాంతంకి వెళ్ళి వారందరినీ హతము చేయము. ఆమేన్. హల్లెలూయా అని ఎవరు చెప్పారు? సమూయేలు తోటి దేవుడు సౌలుకు చెప్పించాడు. ఇప్పుడు సౌలు ఏం చేశాడంటే జనులందరినీ పోగు చేసిండు. ఓకే, నేను వెళ్ళి ఏం చేస్తా? అమాలేకీయులను సంపుతాన్ని. జనులందరినీ పోగు చేసి వారందరినీ యుద్ధానికి వచ్చిన వంద లెక్క పెడితే కాలు బలము 2 లక్షల మంది. అంటే నడుచుకుంటూ వెళ్ళి యుద్ధం చేసేవారు ఎంతమంది ఉన్నారంట? 2 లక్షల మంది. అలాగనే యూదా వారు 10,000 మంది సౌలు దగ్గర సైన్యముగా ఉన్నారు. వీరందరూ కూడా వచ్చి ఒక లోయలో పొంచి ఉండి, వీరందరూ కూడా వచ్చి ఏం చేశారు? ఒక లోయలో పొంచి ఉండి అమాలేకీయుల పట్టణంకు వచ్చారు. హల్లెలూయా. అమాలేకీయుల పట్టణంకి వచ్చి ఆ పట్టణంలో ఇంకా అమాలేకీయులను హతము చేయాలి. అయితే ఆ పట్టణంలో
అమాలేకీలతోటి ఇంకో కొంత వేరే వంశపు ప్రజలు కూడా నివసిస్తూ ఉన్నారు. ఇంకా కొంచెము వేరే ప్రజలు కూడా నివసిస్తూ ఉన్నారు. వారెవరంటే కేనీయులు. ఎవరంట? కేనీయులు అనే ప్రజలు కూడా, అనే వంశపు వాళ్ళు కూడా అమాలేకీలతో కలిసి ఆ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి పిల్లలు, అందరు ఇటే చూడాలి. అప్పుడు సౌలు మంచివాడు కాబట్టి సౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, ఓ కేనీయులారా, ఐగుప్తులో నుండి మా జనాంగం ఇశ్రాయేలు ప్రజలు వస్తుంటే కేనీయులైన మీరు మాకు ఉపకారం చేశారంటే, వీళ్ళు అమాలేకీయులు ఏం చేశారు? అపకారం చేశారు. ఈ కేనీయులు అనే వాళ్ళు ఏం చేశారు? ఉపకారం చేశారు. కాబట్టి మీరు అమాలేకీయులతో కలిసి ఉన్నారు. ఇప్పుడు మేము అమాలేకీయులను చంపడానికి వచ్చాము, వారిని హతం చేయడానికి వచ్చాము మా దేవుడు చెప్పిన మాటను బట్టి. అయితే వారితోటి మీరు కూడా నశించిపోతారేమో, కాబట్టి మీరు నశించిపోకుండా కేనీయులారా, అమాలేకీయుల నుండి మీరు వేరై వెళ్ళిపోండి అని కేనీయులకు వర్తమానము పంపాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వర్తమానం పంపాడో ఆ కేనీయులందరూ కూడా అమాలేకీయుల నుండి బయటికి వెళ్ళిపోయారు. రావాలి త్వరగా కూర్చో. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడంటే సౌలుతో ఉన్నటువంటి సైన్యము అమాలేకీయులందరినీ కూడా హతం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పిల్లలనేమి, చంటి పిల్లలనేమి, ఆడవాళ్ళనేమి, పురుషులనేమి, తర్వాత ఆ యొక్క జంతువులన్నిటిని కూడా చంపుకుంటూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలా చంపుకుంటూ వస్తూ అమాలేకీయులకు అప్పటికి వారికి ఉన్నటువంటి రాజు పేరు అగగు. ఏం పేరు ఆయన పేరు? అగగు. ఈ అగగు అనే అమాలేకీయుల రాజును ప్రాణములతో పట్టుకొని మిగతా వారిని అందరినీ కూడా కత్తి చేత నిర్మూలం చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఈ జనులు ఏం చేశారంటే, అమాలేకీయుల రాజు అయిన అగగును పట్టుకొని తర్వాత ఏం చేశారంటే, గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలలో మంచి మంచి వాటిని నిర్మూలము చేయకుండా, లేకపోతే చంపకుండా వాటన్నిటిని కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. ఏం చేశారంట వీళ్ళు? అగగు రాజును చంపలేదు, అలాగనే గొర్రెలలో ఎడ్లల్లో క్రొవ్విన గొర్రె పిల్లలలో మంచిగా బాగా పుష్టిగా ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వీళ్ళు ఏం చేశారు? చంపకుండా వాటిని తీసుకొని వచ్చారు. దేవుడేమని చెప్పాడు? మొత్తం చూడు, దేవుడేమని చెప్పాడు? మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడేమని చెప్పాడు? మూడు చదవండి. 5. కాబట్టి కనికరింపక, జాగ్రత్త వినాలి. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఇప్పుడు చూడండి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, అంటే ఏంటివి? గార్ధావనం అంటే గాడిదలని, అటువంటి అన్నిటిని కూడా చంపమంటే వీళ్ళేం చేశారు? కొన్ని మంచి వాటిని వీళ్ళేం చేశారు? పట్టుకొని తీసుకొని వచ్చారు. రాగానే ఇప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే వీళ్ళు ఆ పని చేశారో యెహోవా వాక్కు ఎవరికి వచ్చింది? ప్రవక్త అయిన సమూయేలుకు వచ్చింది. అప్పుడు సమూయేలు పౌలు దగ్గరికి వచ్చి, సౌలు చూడండి, ఆ యొక్క వాక్కు ఏమని వచ్చిందంటే సమూయేలుకు ప్రభువుని దగ్గర నుంచి, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. దేవుడు కావాల్సింది ఏంది? ఇప్పుడు మనం 2 ముచ్చట్లు మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటంటే ఆయన ఆజ్ఞను గైకొనుటయు, ఆయన మాటను వినుటయు ఏంటిది? శ్రేష్టం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, వారు ఏం చేశారు? అగగు రాజును పట్టుకున్నారు. తర్వాత మంచి మంచి గొర్రెల్లోని వాటిని, ఎద్దుల్లోని వాటిని, గొర్రె పిల్లల వాటిని, బాగా క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చారు.
వచ్చారక వెంటనే ప్రభు ఏం చేశాడు, సమూయేలుకు వాక్కు ప్రత్యక్షమై సమూయేలుతోటి దేవుడు మాట్లాడుతున్న, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. నేను బాధపడుతున్నానండి. నేను చెప్పిన మాట అతను రాజుగా నేను నిర్ణయిస్తే అతను చెప్పిన మాట వినలేదు కాబట్టి నేను పశ్చాత్తాపడుచున్నాను, బాధపడుచున్నా సౌలా సమూయేలు అని దేవుడు సమూయేలుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సమూయేలుకు ఏమైందంట, కోపోద్రికుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఆ మాట ఎప్పుడైతే ప్రభు చెప్పాడో సమూయేలుకి ఏమొచ్చేసిందంట, కోపం వచ్చేసి రాత్రంతా కూడా దేవుడికి మొరపెడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క దైవజనుడు దేవుని మాటకు లోబడి సౌలు చెప్పిన మాట వినక దేవుని ఆజ్ఞను నిరాకరిస్తే సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు, సమూయేలు ఏం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి సంఘమైన మీరు చూడండి, ఇలాంటి ఒడిదుడుకులకు లోనైనప్పుడు మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరు? చూడండి, ఏ చిన్న విషయం తెలిసినా ఇక్కడ మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేసేది ఎవరు? మీ పాస్టర్ అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అతను కోపావేశుడైనా కానీ రాత్రంతా ఏం చేశాడంట, యెహోవాకు మొరపెట్టాడు. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు ఏం చేశాడంటే కర్మేలుకు వచ్చి అక్కడ ఏం చేశాడంటే జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయిండు. అమాలేకీయులందరిని హతం చేశాడు. చూడండి, కర్మేలుకు వచ్చిండు. అక్కడ ఏం చేశాడు, నేను గెలిచిన అమాలేకీయుల మీద అని, గెలిస్తే ఏం పెడతాము, ఒక స్తంభము పెడతాం, జయసూచకమైన స్తంభం ఉంటుంది, దాని మీద కొంత రాత ఉంటుంది, పలానా టైం అప్పుడు పలాని వాళ్ళని నేను జయించాడు పలానా రాజు అని ఒక శిలాశాసనం వేస్తూ ఉంటారు. అట్లా ఏమైందంటే ఒక శిలను నిలిపి సౌలు ఉండేది అక్కడ గిల్గాల్లో, గిల్గాల్కు వెళ్ళిపోయాడు. సమూయేలు ఏమో అక్కడికి వచ్చిండు, లేడు అక్కడ, సౌలు అక్కడ లేడు. ఆ తర్వాత సౌలు నొద్దకు చూడండి, సౌలు నొద్దకు సమూయేలు వచ్చాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు, సౌలు యొద్దకు సమూయేలు వస్తే అప్పుడు సౌలు అంటుండు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. సౌలు ఏమని పిలుస్తా ఉండు సమూయేలును, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. సౌలును ఎదుక్కుంటూ ఎవరు వచ్చారు, సమూయేలు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు. సౌలు అనే రాజు లేకపోతే సంఘము తప్పు చేస్తే ఎవరు ఎదుక్కుంటూ వస్తారు, చూడండి పాస్టర్ గారు వెతుక్కుంటూ వస్తాడు. అయ్యా ఆ విధంగా చేయొద్దు, ఈ విధంగా చేసుకోవాలా, ఈ విధంగా చేసుకోవాలని అతను మంచి మార్గం తీసుకురావడానికి ఎవరు వెతుక్కుంటూ వస్తారు, పాస్టర్ వెతుక్కుంటూ వస్తాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆడికి వచ్చారక, అయ్యా యెహోవా వలన నువ్వు ఆశీర్వాదం నొందునుగాక. నేను చూశానా ఏం పని చేశానో, సౌలు ఏమని చెప్తా ఉన్నాడు సమూయేలుకు, చూసావా నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిని అని చెప్తా ఉన్నాడు. నిజంగా నెరవేర్చాడా, నిజంగా నెరవేర్చాడా చెప్పండి, నిజంగా నెరవేర్చాడా? కానీ సమూయేలు ఏమని సౌలు ఏమని చెప్తా ఉన్నాడు సమూయేలుకు, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చి తిననగా అప్పుడు సమూయేలు, ఆహా నువ్వు యెహోవా ఆజ్ఞను మాట విని నువ్వు నెరవేర్చావా, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి? వీళ్ళు ఏం తెచ్చుకున్నారు, వారితోటి గొర్రెలను ఎడ్లను మంచి మంచి కొవ్విన గొర్రె పిల్లలను తెచ్చుకోరు కదా, అవి ఊరుకుంటాయా? అవి అరుస్తూ ఉంటాయి కదా, గోల పెడతా ఉంటాయి కదా. మరి ఈ రంకెలు ఈ అరుపులు ఎక్కడి నుంచి వినపడుతున్నాయి? హల్లెలూయా, ఓ దేవుని మహిమ కలుగును గాక. లేదయా పాస్టర్ గారు, నేను అన్నీ కూడా మంచిగానే ఉన్నా, మంచిగానే నేను దేవుని యందు నిలబడి ఉన్నా అని మనం ఒకవేళ చెప్పొచ్చు.
చెప్తే మరి నీ గురించి ఇతరులు ఈ విధంగా చేస్తున్నా ఈ విధంగా చేస్తున్నా మరి ఎందుకు చెప్తున్నారు? ఆ మాటలు మరి నా చెవికి వినపడుతున్నాయి, మరి అవేమిటి? వాటి గురించి ఏమిటి? హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కూడా సేమ్ అదే. నీవు యెహోవా ఆజ్ఞను నెరవేర్చితివని చెప్తా ఉన్నావా? అలాగైతే నాకు తినబడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలు ఎక్కడివి? అవి వాటన్నిటిని నేను నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడు కదా, నీకు నేను చెప్పాను కదా, మరి వాటన్నిటిని నువ్వు చంపాలి కదా, చంపకుండా మరి నువ్వు వాటిని ఎందుకు తీసుకొని వచ్చావు? వాటిని చంపకుండా నువ్వు తీసుకొని వచ్చి వాటి అరుపులు అవి నాకు చెవికి వినపడుతుంటే కూడా సాక్ష్యముగా నువ్వేమని చెప్తా ఉన్నావు? నేను దేవుని మాటను నెరవేర్చాను. ఎలా చెప్పగలవు? హల్లెలూయా. అందుకు సౌలు అంటాడు, అమాలేకీల వద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. ఏమని చెప్తా ఉన్నాడు? అమాలేకీల వద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. ఏమని చెప్తా ఉండు మళ్ళీ? అవి ఎందుకు తీసుకొచ్చాము? హల్లెలూయా. అవి ఎందుకు తీసుకొచ్చామనుకుంటున్నావు? నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించాలనే వాటిని మేము తీసుకొని వచ్చాం. చూడండి ఏ మాట చెప్తా ఉన్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? వాటన్నిటిని నిర్మూలము చెయ్యి. అవన్నీ కూడా శపితములైపోయినవి. శపితములైపోయి ప్రభు నిర్మూలన చేయమన్న వాటిని నువ్వు తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నావు? దేవుడికి బలులు అర్పించాలని నువ్వు తలంపు తలంచావు. అది మంచి పద్ధతి కాదు. దేవుడు ఏం చెప్పాడు? నీ శరీరాన్ని నువ్వు నల్లకొట్టుకో. ఇంతకుముందు కూడా మనం పోయిన శుక్రవారం అనుకున్నాము, ఏమనుకున్నాము? నీ దేహం అంతయు ఏముండాలి? వెలుగుమయమై ఉండాలి. ఏ భాగమైన చీకటి కాకుండా చూసుకోవాలి. ఒక్క భాగం కూడా చీకటి కాకుండా చూసుకోవాలనేది వాక్యం. నువ్వేమనుకున్నావు? 2 భాగాలు చీకటైనా పర్వాలేదులే నువ్వు అనుకున్నావు. అప్పుడు నువ్వు దేవుని మాటను వినలేదు, దేవుని ఆజ్ఞను నీవు గైకొనలేదు. సేమ్ అదే విధంగా నేను ఎందుకు తెచ్చానో తెలుసా? వాటిను జనులు ఎందుకు తెచ్చారో తెలుసా? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పిద్దామనే గొర్రెలను ఎడ్లను మంచి వాటిని నేను తీసుకొని వచ్చినాను చెప్తా ఉన్నాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నీవు మాట్లాడాల్సిన పని లేదు. చూడండి ఎంత మాట. నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. చూడండి ఎంత ధైర్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సమూయేలు. ఈ దినమైతే పాస్టర్గా నేను అట్లా అంటానా? మీరేమన్నా ఒకళ్ళు అట్లా చేస్తే చూడండి, మీరు కాదు కాదు పాస్టర్ గారు, అది నేను దేవుని కోసమనే నేను చేశాను పాస్టర్ గారు అని అంటే, నేను నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, ఊరుకో, నువ్వు చేసింది తప్పు అని ధైర్యంగా నేను అనగలనా? కానీ ఆ విధంగా అనాలి పాస్టర్ అన్న వ్యక్తి. హల్లెలూయా. తప్పును తప్పుగా దాన్ని ఖండించాలి. దేవుని నన్ను మహిమకలను గాక. కానీ ఇప్పుడు సమూయేలు అంటా ఉన్నాడు, వాటన్నిటిని మేము ఎందుకు తెచ్చామనుకుంటున్నావు? సౌలు అంటా ఉన్నాడు, నీ దేవుడని యెహోవాకు వాటిని బలులు అర్పిద్దామని తీసుకుని వచ్చామయ్యా అంటే, సమూయేలు అంటుండు 16వ వచనంలో చదవండి, నీవు మాట్లాడ పని లేదు. ఇంకా నువ్వు మాట్లాడాల్సిన అవసరము లేదు. రుజువు ఇవే చూపిస్తున్నాయి. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా. నీ గురించి నాకేం చెప్పాడో ప్రభు, దాన్ని ఇప్పుడు చెప్తా, విను. ఓ సౌలా, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది సరైనది కాదు. దేవుడు చెప్పిన ఆజ్ఞను నువ్వు పాటించలేదు. కాబట్టి రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు. రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు, ఆ మాటను నీకు తెలియజేస్తా, ఇప్పుడు నువ్వు విను అని అంటే, సౌలు ఏమంటుందంటే చెప్పయ్యా. సౌలు ఏం చెప్తా ఉన్నాడు? చెప్పయ్యా అన్నాడు. హల్లెలూయా. అందుకు సమూయేలు ఏమని చెప్తా ఉన్నాడంటే, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రముల శిరస్సు అయితివి. నన్ను మాట్లాడొద్దు నాన్న. చూడండి ఏమని చెప్తా ఉన్నాడు సమూయేలు, నీ దృష్టికి నీవు చాలా తగ్గింపుగా ఉన్నావు, అల్పుడుగా ఉన్నావు, ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నావు. అటువంటి వాడిని నిన్ను తీసుకొని ఇశ్రాయేలీయులందరికీ రాజు అంటే శిరస్సుగా నిన్ను నియమిస్తే, చూడండి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. చూడండి, అయితే యెహోవా నిన్ను సాగనంపి
నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. దేవుడు ఏం చెప్పాడు? మొత్తం నిర్మూలన చేయమంటే ఈయనేం చేశాడు? దోపుడు మీద ఎగబడ్డాడు. దోపుడు అంటే ఏంటిది? మంచి మంచి వాటిని తీసుకురావటం. ఆశపడ్డాడు వాటి మీద, జనులు ఆశపడ్డరు వాటి మీద, సౌలు ఆశపడ్డాడు వాటి మీద. కాబట్టి దేవుడు చెప్తా ఉండు, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉండే. మనము కూడా పెంట కుప్పల మీదనే ఉన్నాం. మనం ఎందుకు పనికిరాని వారిగా మనం ఉన్నాం. పాపంతో మనము దాసులమై ఉన్నాం. అటువంటి వారిని ప్రభు మనల్ని ఏం చేశాడు? ఎత్తాడు, పైకి ఎత్తాడు. మనల్ని క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. మనల్ని క్రైస్తవులుగా చేశాడు. క్రైస్తవుడు అంత పెద్దవాడు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. ఎందుకంటే వారు నిత్య జీవము కలిగిన వారు దేవుని కుమారులు. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా నిన్ను ఉంచితే నువ్వేం చేస్తా ఉన్నావు? దేవుని మాటను గైకొనటం లేదు, దేవుని ఆజ్ఞను నీవు పాటించటం లే. ఒకవేళ పాటిస్తే శ్రేష్టము. దేవుని మహిమ కలుగును గాక. ఈ విధంగా సౌలులాగా పాటించకపోతే ఇప్పుడు సౌలుకు పట్టిన గతే మనకు కూడా పడుతుందని ఈ సౌలు గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, సెలవీయగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. వీళ్ళేం చేశారు? దోపుడి మీద ఎగబడి మంచి మంచి వాటిని తీసుకొని మిగతా వాటిన్నిటిని కూడా హతము చేశారు అని ఎప్పుడైతే సమూయేలు సౌలుతోటి అన్నాడో, అప్పుడు సౌలు అంటాడు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులు నిర్మూలము చేసి తిని. ఏమంటా ఉన్నాడు? మిగతా వారిని అందరినీ నేను చంపేశానయ్యా, అమాలేకీయుల రాజును మాత్రం నేను బ్రతికించి తీసుకొని వచ్చిన. అంతేకాదు, చూడండి, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చి తన సమూయేలుతో చెప్పాను. ఏమి అని ఒప్పుకుంటా ఉండేనా? అవి శపితములని ఒప్పుకుంటుండు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాటిని శపించేశాడు. ఏ వాటిని బ్రతకనీయకుండా మీరు నిర్మూలన చేయమనంటే దాని అర్థం ఏంటిది? అవన్నీ శపితములైనవి. అమాలేకీయులను ఎందుకు ప్రభువు వారిని చంపమని చెప్పాడు? వారి పిల్లలను చంపమన్నాడు, వారి పసిపిల్లలను చంపమన్నాడు, వారి స్త్రీలను చంపమన్నాడు. వారు పాపాత్ములై ఉన్నారు. వారు ఏమై ఉన్నారంట? నీవు పోయి పాపాత్ములను అమాలేకీయులను నిర్మూలన చేయమని రాయబడింది అక్కడ. కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరు ఉండరు? పాపాత్ములు ఆయన సన్నిధిలో నిలబడరు. పాపులు ఆయన సన్నిధిన, మనం చదువుకుంటున్నాం కదా కీర్తన కదా, మొదటి అధ్యాయంలో ఏముంటుంది? పాపుల మార్గంలో నిలవకు, ఇంకా పాపాత్ములు ఆయన సన్నిధిన నిలవలేరు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వాటన్నిటిని నేను శపిస్తే వాటిలల్లో నువ్వు ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చి నా దేవుడైన యెహోవాకు నువ్వు బలి అర్పిస్తావా? ఆ విధంగా నేను తీసుకొని వచ్చానయ్యా అని సౌలు సమూయేలుతో చెప్తా ఉన్నాడు. అందుకు సమూయేలు అంటుండు, ఇప్పుడు చూడండి, అందుకు సమూయేలు అంటుండు, హల్లెలూయా, ఇది జాగ్రత్తగా వినాలి మీరు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఎలా సంతోషిస్తాడంట దేవుడు? దేవుడు ఎప్పుడు మన పట్ల సంతోషించేది? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటే దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడంట. హల్లెలూయా. అది ఎలా ఉంటుందంట? దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన దానికంటే ఇంకా ఎక్కువగా సంతోషిస్తాడు. హల్లెలూయా.
వాటికంటే శ్రేష్టమైనది ఏంటిది? బలులు అర్పించుట కంటే దహన బలులు అర్పించుట కంటే శ్రేష్టమైనది ఏంటిది? ఆయన ఆజ్ఞను గైకొనుట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, బాగా గుర్తుపెట్టుకుని మరీ చెప్తా ఉన్నా, మీరు దశమ భాగములు ఇచ్చినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, సంఘమునకు ప్రతి ఆదివారం హాజరైనంత మాత్రాన ఇవి కాదు దేవునికి ఇష్టమైనది. ఇవి మన విశ్వాస జీవితంలో మనం చేయవలసిన విధులు, పద్ధతులు. చూడండి, మనం చేయవలసిన కట్టడలు అవన్నీ మనం చేస్తూనే ఉన్నాం. కానీ వీటన్నిటికి మించి మనం చేయవలసింది ఏంటిదంట? ఆయన ఆజ్ఞను, ఆయన మాటను గైకొనుట. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నేను ఇది ఇస్తున్నాను లేదా ఇస్తున్నా, లేకపోతే నేను మందిరంలో సాపలు పరుస్తున్నా, లేకపోతే మందిరంలో ప్రథమ కార్యంగా ఉన్నా, నేను పెద్దగా ఉన్నా, లేకపోతే నేను చిన్నగా ఉన్నా, నేను ఊడుస్తున్నా. ఇది చూడండి, మందిరంలో ఎన్నో పనులు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు చాలామంది. వీటన్నిటిని బట్టి మనం పరలోకం పోతా ఉన్న భ్రమ అనేది మనము పడకూడదండి. వీటన్నిటికూ మించింది ఏంటిదంట? ఆయన ఆజ్ఞను గైకొనుట, ఆయన మాటను వినుట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగతా అన్నీ ఏంటంటే మనము మందిరములో చేయవలసిన విధులు, పద్ధతులు, కట్టడలు, మన యొక్క పని మనం చేయాలి. దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని మనం చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిదంట? ఆయన ఆజ్ఞను పాటించుట, ఆయన మాటను వినుట. హల్లెలూయా. శరీర కార్యములన్నిటిని సంపివేయండి అని అంటే వాటన్నిటిని సంపివేయాల్సిందే. ఇంకా ఒకటో రెండో ఉంచుకుందాంలే అంటే అది కుదిరే పని కాదు. ఇప్పుడు సమూయేలు చేసింది అదే, ఈ యొక్క సౌలు చేసింది అదే. చూడండి, కాబట్టి ఏమని చెప్తా ఉన్నాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు బలులు అర్పిస్తే అంతగా సంతోషించడు. ఇంకా చూడండి, బలులు అర్పించుట కంటేను ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా. నువ్వు రాత్రంతా ప్రార్థన చేయి, లేకపోతే పాటలను ఎంతో మంచిగా నువ్వు పాడు, లేకపోతే నువ్వు మోకాల మీద నుండి ఎంతైనా నువ్వు ఏదైనా చేయి. వీటన్నిటికంటే కూడా ఏంటిది? ఆజ్ఞను పాటించుట, ఆయన మాట వినుట. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ శత్రువులను నువ్వు ప్రేమించుము. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. నీ యొక్క సహోదరుని నువ్వు ప్రేమించుము. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు రాయబడి ఉంటుంది, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలు పాటించుట. కాబట్టి ఇవి మనకు శ్రేష్టమైనవి. కాబట్టి ఇవి కావాలి. కానీ సౌలా, నువ్వేమనుకున్నావు? దేవునికి బలులు అర్పించడానికి, అరే ఈ భలే మంచిగా ఉన్నాయి, ఈ క్రొవ్విన బాగా క్రొవ్వు పట్టి ఉన్నాయి, వీటిని చంపడానికి చేతులు రావడం లేదురా, వీటిని మన దేవుడికి బలిద్దామనుకుంటే అది ఏమైనా అంటే తిరిగి ఉల్టా పాపమయ్యి ఉన్నది. ఇంకొంచెం ఓపిక పట్టుకున్నాము. కాబట్టి తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటైన పాపముతో సమానము. ఇప్పుడు ఏం చేస్తాడు సౌలు? ఆయన మాటకు తిరుగుబాటు చేశాడు. కొంచెమే, ఎక్కువ కూడా కాదు. ఆయన చేసింది ఏంటిది? కొంచెమే. కానీ అది ఏమైందంట? పాపమై ఉన్నది. తిరుగుబాటు చేయుట ఏంటంట? సోదె చెప్తామని కొంతమంది తిరుగుకుంటూ మన ఇళ్ళమ్మట వస్తూ ఉంటారు. అదేంటిదంట? పాపము. సోదె చెప్పే వాళ్ళు అట్లా వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేస్తారు. వాళ్ళకు నువ్వు పొరపాటున చెయ్యి చాపి నాకు సోదె చెప్పమ్మా, నా జీవితంలో ఏం జరుగుద్దంటే నువ్వు కూడా పాపము చేసిన వాడివే. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుడైన పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. సౌలు ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు, మూర్ఖతను అగపరిచాడు. దానివల్ల ఆయన పాపం తెచ్చుకున్నాడు. గృహదేవతలను మాయా విగ్రహాన్ని పూజించుటతోటి సమానం. కాబట్టి యెహోవా ఆజ్ఞను విసర్జించితివి. ఏమి చెప్తా ఉండు సమూయేలు సౌలుతోటి? నువ్వు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి అంటే నువ్వు మాట వినలేదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. నువ్వు దేవుని మాటను వినకుండా దేవుని మాటను పక్కకు నెట్టేశావు. కాబట్టి నువ్వు ఇక్కడ నుండి నువ్వు రాజుగా ఉండకుండా నిన్ను కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు?
విసర్జించను. ఆమేన్, హల్లెలూయా. అయితే అప్పుడు సౌలు అంటా ఉండు సమూయేలుతోటి, అయ్యా నేను జనులకు జడిసి వారి మాట వినినందున, ఎవరికి దడుచుందంట? దేవుడికి దడవాలనా, జనులకు దడుచుకోవాలనా? దేవుని మాటకు జడుచుకోవాలి, దేవుని మాటకు భయపడాలి. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నంట సౌలు? సమూయేలుతో చెప్తుండే, అయ్యా నేను జనులకు జడిసి వారి మాట విన్నా. వారి మాట వింటది ఏంటిదంట? మంచి మంచి క్రొవ్విన వాటిని, వాటన్నిటిని కూడా మంచి మంచిగా ఉన్న వాటిని నేను తీసుకోమని వారికి చెప్పిన. మాట వినడం నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. సమూయేలు సౌలు చెప్తా ఉండే, పాపము తెచ్చుకున్నాయా, మరి ఈ విధంగా నేను చేశాను. చూడండి, అయితే నేను వేటి కోసం తీసుకొచ్చిన వీటను, వేటి కోసం తీసుకొచ్చిన వీటను దేవునికి బలి అర్పించాలనే కదా తీసుకొని వచ్చింది. ఆ బలి అర్పించేదాకా నువ్వు నాతోటి ఉండు. చూడండి ఏం చేస్తా ఉన్నాడు. మొదలే అవి శపితములు దేవుడు చేయకూడదని చెప్పాడు. అయితే వాటిని ఏకాడికి సౌలు ఏం చేయాలని చెప్తున్నాడు? బలి అర్పించాలి, సమూయేలా ప్రవక్త నువ్వు తప్పకుండా నాతో ఉండు అని అడుగుతూనే ఉన్నాడు ఆయన్ను. అయితే చూడండి, సమూయేలు అంటా ఉండు, నీతో కూడా నేను తిరిగి రాను. ఈయన బతిమలాడుతూ ఉండు, రాజు బతిమలాడుతూ ఉండు సమూయేలును. అయితే సమూయేలు ఏమంటాడంటే, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞని విసర్జించి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి ఇంకా వెళ్ళిపోవాలని తిరిగగా. ఇక సమూయేలుతోటి మాట్లాడుతూ ఉండు, సౌలుతోటి మాట్లాడుతూ ఉండు సమూయేలు. ఇవన్నీ చెప్పేశాడు. ఇక నేను వెళ్ళిపోతానని ఏమైందంట, ఇట్లా తిరగగా సౌలు ఏం చేశాడంట, నువ్వు వెళ్ళొద్దు అని ఆయన సమూయేలు మీద ఎప్పుడు ఒక దుప్పటి ఉంటుంది. సమూయేలు మీద ఏముంటుందంట, ఒక దుప్పటి కప్పుకొని ఉంటాడు. ఆ దుప్పటిని పట్టుకున్నా, నువ్వు పోవద్దు అని. దుప్పటి ఎప్పుడైతే పట్టుకున్నాడో అది చినిగింది. అయ్యా ఒకసారి 28 చదవయా. అప్పుడు 27 చదవండి. వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. ఇక్కడ చూడండి ఏం కార్యం జరుగుతూ ఉందో. సౌలుతోటి సమూయేలు ఇవన్నీ చెప్పి, నువ్వు దేవుణ్ణి ఆజ్ఞను నువ్వు నిరర్ధకం చేశావు కాబట్టి దేవుడు నిన్ను రాజుగా ఉండకుండా ఏం చేశాడు? విసర్జించాడు, నేను తీసివేశాడు. ఇంకా నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆయన వెనుకకు తిరగగా ఏం చేశాడు సౌలు? నువ్వు వెళ్ళొద్దు అన్నాడుగా ఆయన దుప్పటి చెంగును పట్టుకుంటే అది చినిగెను. అప్పుడు సమూయేలు సౌలు రాజుతో చెప్తా ఉన్నాడు, నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దుప్పటి పట్టుకున్నాడో అది చినిగిపోయిందో, ఇప్పుడు దేవుడు సెలవిచ్చినట్టుగా సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, కాబట్టి ప్రభు యొక్క ఆజ్ఞను మనం మీరి ఆయన మాటను మనం కాదంటే ఈ రక్షణ అన్నది మనల నుండి పోయి ఎవరికి వస్తుంది? మనకంటే ఉత్తముడైనటువంటి మన పొరుగువాడికి రక్షణ అన్నది వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఇంకొకరిని చూసుకుంటాడు, నిన్నే పట్టుకొని వేలాడాల్సిన అవసరం ఆయనకేమీ లేదండి ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సౌలు యొక్క జీవితంలో జరిగిన సంగతులు మన జీవితానికి ఆపాదించుకుంటే మనము కూడా ఆజ్ఞను ఎక్కడే కానీ మీరకూడదు, ఆయన మాటను ఎక్కడే కానీ మనము తృణీకరించకూడదు. ఏది చెప్తే దాని ప్రకారమే చెయ్యాలి. అందులో కొంత లొసుకులు అన్నవి ఏమీ లేదు, కొంత వెలుసుబాటు అనేది ఏమీ లేదు, లేకపోతే మంచి కోసమే దాన్ని మనం ఉపయోగిస్తాము అంటానికి వీలే లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఏమని చెప్తా ఉన్నాడు సమూయేలు? ఇశ్రాయేలులకు ఆశ్రయమైన వాడు ఏదో నరుడు కాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆటలాడటానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మార్చుకోవటానికి ఆయన నరుడు
కాడు. కాబట్టి మనం కూడా పూజిస్తున్నటువంటి మన దేవుడైన యేసుక్రీస్తు ఆయనేమి లోకనరుడు కాడు అండి. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన దేవాతి దేవుడై ఉన్నాడు, ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు అని ఎప్పుడైతే సౌలుకు చెప్పాడో అప్పుడు సౌలు అంటూ నేను పాపము చేసి తిని, ఏమని చెప్తా ఉన్నాడు? నేను పాపము చేసి తిని, అయినా నా జనుల పెద్దలను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను వేడుకొనెను. ఒకటే బ్రతిమలాడుతా ఉన్నాడు, అయ్యా ఇంత జరిగింది, నేను పాపం చేసిన, నేను ఒప్పుకుంటున్నా, కాదంటాంలే, అయినా బలికి మాత్రం నువ్వు తప్పకుండా నాతోటి రావాల్సిందని బ్రతిమలాడుతూ ఉన్నాడు. బ్రతిమలాడుతూ ఉంటే అప్పుడు సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. ఊరికి బ్రతిమలాడుతూ ఉంటే సమూయేలు ఏం చేశాడు? సౌలు వెంట వెళ్ళిండు. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత, అంటే బలులు అవన్నీ అర్పించిన తరువాత ఇప్పుడు సమూయేలు ఒకటి మిగిలిపోయి ఉన్నది కదా, సమూయేలు అడుగుతూ ఉన్నాడు, అమాలేకీయుల రాజున అగగును నా దగ్గర తీసుకుని రండి అని చెప్పాను. వాళ్ళు దోపుడుగా ఏమైతే తీసుకుని వచ్చారో వాటన్నిటిని ఏం చేశారు? బలిపీఠం దగ్గర బలులు అర్పించేశారు, అంటే అవి కూడా చంపబడ్డాయి. ఇంకా మిగిలింది ఎవరు? అమాలేకీయులలో వారు రాజు ఒక్కరే మిగిలిన, ఎందుకంటే రాజును ప్రాణాలతో పట్టుకొని వచ్చారు. ఇప్పుడు సమూయేలు చెప్తా ఉండు, అమాలేకీయుల రాజును నా దగ్గరికి తీసుకుని రండి. అప్పుడు ఈ అగగు అనే ఈ అమాలేకీయుల రాజు, అయ్యా ప్రవక్త దగ్గరికి నేను రమ్మని చెప్పాడంట, ప్రవక్త నన్ను బ్రతికిస్తాడు, ప్రవక్త నా మీద కనికర పడతాడేమో అని చెప్పి ఆయన సంతోషముగా సమూయేలు దగ్గరికి వచ్చి ఏమని పలుకుతా ఉన్నాడంటే, అమాలేకీయుల రాజు అగగు, మరణశ్రమ నాకు గడిచిపోయేనే. ఏమని చెప్తా ఉన్నాడు? యాక్చువల్గా నేను చనిపోవాలి, వీళ్ళు ఎట్లయినా నన్ను చంపుతాడు సౌలు రాజు వీళ్ళు, కానీ ఇప్పుడు నేను ప్రవక్త దగ్గరికి వచ్చిన, ఈ ప్రవక్త నా మీద ఏమైనా కనికర పడతాడేమో అని చెప్పేసి చూడండి, మరణశ్రమ నాకు గడిచిపోయినదే అని ఎవరితో చెప్తా ఉండు? సమూయేలుతో చెప్తా ఉన్నాడు. అయితే సమూయేలు చూడండి ఏం చేస్తా ఉన్నాడు. అయితే సమూయేలు అగగు రాజుతో అంటా ఉండు, నీ కత్తి, అగగు రాజు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసింది. ఈ అగగు రాజు ఎటువంటి భయంకరుడో, ఎంత పాపాత్ముడో చూడండి. స్త్రీలకు సంతు లేకుండా అంటే దాని అర్థం ఏంటి? స్త్రీల యొక్క పిల్లలందరినీ చంపివేశాడు. ఇశ్రాయేల్ రాజులకు ఉన్నప్పుడు వారికి అందరికీ ఆయన ఏం చేశాడు? చంపివేశాడు. కాబట్టి నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పాడు. నీ తల్లికి కూడా చూడండి సంతు లేకుండా, అంటే కుమారుడు లేకుండా ఉంటాడంటే దాని అర్థం నువ్వు చనిపోతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతనితో చెప్పి గిల్గాల్లో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సౌలు చేయలేనిది ఇప్పుడు ఎవరు చేశారు? అంటే దేవుని మాటని ఇప్పుడు ఎవరు నెరవేర్చారు సంపూర్ణముగా? సమూయేలు ప్రవక్త అక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు రాజు అగగును ప్రాణాలతో పట్టుకున్నాడు, ఇంకా దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు. అయినా చివరికి బలిపీఠం దగ్గర దోపుడు సొమ్ము అంతా కూడా వధింపబడది. మిగిలిన రాజును సమూయేలు ఏమాత్రమూ కనికరించాల, ఎందుకంటే దేవుడు అమాలేకీయులను ఏమాత్రమూ కనికరించలేదు. మరి దేవుడు ఇది శపితం అన్నదాన్ని నువ్వే విధంగా అది మంచిదని అంటావు? దేవుడు ఇది చేయకూడదు అన్నదాన్ని నువ్వు చేయొచ్చని నువ్వే విధంగా అంటావు? నువ్వు ప్రవక్తవే కావచ్చు, లేకపోతే పాస్టర్వే కావచ్చు, లేదా పెద్దవే కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని వాక్యం ఒకటి చెప్తుంటే ఏం కాదులే బ్రదర్ ఈ విధంగా చేద్దామని చెప్పడానికి నీవెవరు? కాబట్టి సమూయేలు ఎందుకు ఇంత పెద్ద ప్రవక్త అయినాడంటే దేవుని మాటను అతను ఏం చేశాడు? అనుసరించాడు, గైకొన్నాడు. కాబట్టి అగగు రాజును యెహోవా సన్నిధిని ఏం చేశాడంట? తుత్తునియలుగా నరికాడంటే ఎన్ని ముక్కలు చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి. తుత్తునియలు అంటే ఏంటిది? మనం కైమా కొట్టినట్టుగా, కీమా కొట్టినట్టుగానే అంటాం.
అలా నరికాడంట. హల్లెలూయా, దేవునాని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునాని మహిమ కలుగునుగాక. ఆ తర్వాత సమూయేలు ఉండేది రామా అనే పట్టణంలో. ఆయన రామా అనే పట్టణానికి వెళ్ళిపోయాడు. సౌలు గిబియాలో ఉంటాడు కాబట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతనిని ఇంకా దర్శింపలేదు. చూడండి ఏం చేశాడు ప్రవక్త, ఇక సౌలును దర్శింపలేకపోయాడు. ఎందుకంటే రాజుగా ఆల్రెడీ తీసివేయబడ్డాడు, రాజ్యము ఆయన దగ్గర నుంచి తీసివేయబడుతుందని ముందుగానే ప్రవచనం అనేది అతనికి చెప్పాడు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సౌలు చూడండి బ్రతికిన దినములన్నీ కూడా సమూయేలు ఆయనను దర్శింపలేదు. అయితే ప్రవక్త చూడండి సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి దేవుని నుండి తప్పిపోతే, దేవుని నుండి దూరం అయితే ఎవరు దుఃఖపడేది? ఎవరు దుఃఖపడేది? ఒక వ్యక్తి మందిరానికి సక్రమంగా రాకపోతే ఎవరు దుఃఖపడేది? చూడండి మందిరంలో ఉన్నటువంటి వ్యక్తి సమూయేలు ఏం చేస్తా ఉన్నాడంట, సౌలును గురించి దుఃఖాక్రాంతుడు. ఆయన 35వ చదవండాయా, ముగించుకుందాం. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతను దర్శింపలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయను. చూడండి ఎంత, చూడండి పాస్టర్ గారు ఏం చేస్తా ఉన్నాడంట, ఆ తప్పిపోయిన వాడిని లేకపోతే తృణీకరించబడిన, ఆల్రెడీ ఇంకా అతను దేవుడే తృణీకరించేశాడు కాబట్టి ఈయన ఎట్లా వెళ్ళి దర్శిస్తాడు? ఇంకా దర్శించలేదు. కానీ అతను తప్పిపోయినందుకు, అతను పోగొట్టుకున్నందుకు, ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నందుకు ఏం చేస్తా ఉన్నాడు? దుఃఖక్రాంతుడాయను. ప్రవక్త చూడండి ఒక వ్యక్తి గురించి ఎంత బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సంగమా, మనము కూడా ఒక మాట చదవండి. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. చివరికి ముగించుకుందాం. ఈ పనులు మనం చేయొద్దు, ఇటువంటి మనం చేయకూడదు. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వచనం. వారు ఏమేన్ ఈడ కొంచెం గమనించండి. చివరిగా ఇప్పుడు చూడండి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, చూడండి దేవుడు అంటే ఏంటిది, ప్రార్థనలు అంటే ఏంటి, ఇవన్నీ వాక్యం అంటే ఏంటిది అంతా మనం తెలుసుకున్న తర్వాత ఏం చేశాము? తెలుసుకొని ఈ లోక మాలిన్యమును తప్పించుకున్నాం. ఈ లోక మాలిన్యం అంటే ఏంటిది? ఈ లోకమునున్న మురికి నుండి, పాపము నుండి, చెడ్డ నుండి మనం ఏం చేశాము? తప్పించుకున్నాం. హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి. తప్పించుకొని మరలా కొంతకాలమైన తర్వాత మళ్ళీ లోకంలోనికి వచ్చి మళ్ళా ఇదే మురికి కూపములో పడి, ఇదే పాపములో పడి, వాడి చేత చిక్కుబడి ఈ లోకము యొక్క కార్యములతోటి జయించబడితే మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఈ లోకము యొక్క కార్యములతోటి అతను జయించబడ్డాడు. అంటే ఈ లోక కార్యములు అతను ఏలుతూ ఉన్నాయి. ఇంకా అప్పుడు వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఆల్రెడీ పాపములో పడి లోకములో ఉన్నవాడు దేవుని యొక్క అనుభవ జ్ఞానంతో మంచిగా అయిండు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఏమైండు? మళ్ళా లోకములో పడిపోయి ఆ మురికి కూపమంతా, ఆ పాపమంతా మూటగట్టుకొని దాంట్లోనే చిక్కబడిపోయి దాంతో ఏలబడతా ఉంటే అంతకు ముందున్న స్థితి కంటే మరీ చెడ్డదైన స్థితి రెండవసారి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనము ఉండకూడదు. సౌలు యొక్క జీవితంలో జరిగింది ఇదే. అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 4 నుంచి చదవండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి అంటే ఒకసారి మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యమని వెలుగులో వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, చూడండి, పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మైన వరాన్ని మనం రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, చూడండి, పరిశుద్ధాత్మతో కూడా మనము నింపబడి దేవుని యొక్క కార్యములలో మనం ఉండి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. చూడండి, దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని చేత వెలిగించబడ్డాం, పరిశుద్ధాత్మతో నింపబడ్డాం, దేవునికి ఎన్నో కార్యములు మనం చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత తప్పిపోతే అంటే లోక మాలిన్యాన్ని మళ్ళీ మనము పడిపోతే, మళ్ళా శరీర కార్యములలోకి మనం పడిపోతే, చదవండి అమ్మా. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ ఉన్నారు. మరలా ఏం చేస్తూ ఉన్నారంట? సిలువ వేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళని చూసిన వాళ్ళు ఏమంటారు, అరే నువ్వు మొన్నటిదాకా బైబిల్ సంకలం పెట్టుకొని భక్తిగా పాటలు పాడి భక్తిగా వాక్యం చదివి భక్తిగా ప్రార్థనలు చేసి ఎంతోమందిని మందిరానికి నడిపించి చాలా బాగుంటావు కదరా, మళ్ళీ ఇప్పుడేంది తాగి తందనాన్ని అన్నీ మొదలుపెట్టి మళ్ళీ ఇదంతా చేస్తూ ఉన్నావు, మళ్ళా లోకంలో పడి వీడితోటి ఉన్నావేంటిది అని అంటే అప్పుడు నీ జీవితం ఏం చేస్తూ ఉందంట? యేసుక్రీస్తును బాహటముగా మరలా సిలువ వేస్తూ ఉన్నావు, బాహటముగా ఆయనను అవమానపరుచుచున్నావు. నీ గుండా ఎవరికి అవమానం వస్తుంది? వీడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడంట, మళ్ళీ తిరిగి ఏ విధంగా అయిందో ఒకసారి చూడండి అని అంటే ఎవరికి అవమానం? అప్పుడు దేవునికి అవమానము, యేసుక్రీస్తుకు అవమానపరుచుచున్నారు. కనుక మళ్ళీ అటువంటి వాళ్ళని మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇంకొకసారి వెలిగించబడి దివ్యమైన సంగతులలో పాలిభాగస్తులై మళ్ళీ లోకములో పడిపోయిన వాడిని ఇంకా మళ్ళీ తిరిగి మారు మనసు పొందేటట్టు చేయట అన్నది ఏంటిదంట? నూతన పరచుట అన్నది ఏంటంట? అసాధ్యము. అట్లనే సౌలు కూడా దేవుని ఆజ్ఞని మీరి తప్పులు చేసి 1 కాదు 2 కాదు ఎన్నో చేశాడు. దానివల్ల ఏమైందంట? దేవుని యొక్క ఆజ్ఞను పోగొట్టుకొని ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు, మరియు ఆయన రాజుగా ఉండకుండా కోల్పోయాడు. ఇంకా తిరిగి అది మళ్ళీ దగ్గించుకున్నట్టుగా మనము ఆ యొక్క హిస్టరీలో మనము చూడము. కాబట్టి ప్రియ సంగమా, ఇంత అనుభవ జ్ఞానం మనకున్నది కాబట్టి సౌలులాగా దేవుని మాటను మనం మీరకుండా ఏంటిదంటే మనం చెప్పుకునేది ఏది శ్రేష్టమో ఆయన ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము, ఆయన మాట వినుటయు శ్రేష్టము. ఆమేన్. దేవుని మహిమకలను గాక. అటు రీతిగా ఈ సంఘం ఉండి ఆ ఎత్తబడుటలో అందరం కూడా కలిసి ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు అటు కృప మనకు దయచేయునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. తలలు ఉంచినట్టే మనం ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచినట్టే ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయనన్న.